నంద్యాల పట్టణంలోని పీవీ నగర్లో నివాసముంటున్న లక్ష్మీదేవికి రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరోగ్యం క్షీణించి కుటుంబ పోషణ భారమైందని దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని పీవీ నగర్లో నివాసముంటున్న లక్ష్మీదేవికి సుమారు 8 సంవత్సరాల క్రితం భర్త గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో 2 పిల్లలను చదివిస్తూ అత్తను పోషిస్తోంది. ఇటీవల కడపలోని అక్కదేవతలను దర్శించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవికి తీవ్ర గాయాలు కావడంతో దాతలు బంధువుల సహాయంతో 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయితే ఎటువంటి పని చేయలేని దుస్థితిలో మంచం పట్టింది. దీంతో కుటుంబ పోషణ భారమై 2 పిల్లలను చదివించలేక, వృద్ధురాలైన అత్తను పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాతలు సహకరించి తమ పిల్లల చదువును ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అంటే కడపలోని అక్క దేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆటో పంచర్ అయ్యి బోల్టా కొట్టడం జరిగినది. ఆ సమయంలో ఆమెకు నడుములు పూర్తిగా విరిగినవి. అప్పుడు హుటాహుటిన నంద్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది దాతలు కూడా సహాయం చేసి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు వచ్చింది. 20 రోజుల తర్వాత వీళ్ళకు అంతా అయోమయంలో పడిపోయారు. కుటుంబ పోషణ కూడా చాలా గడవడం కష్టంగా ఉంది. తినడానికి ఇబ్బంది పడుతున్నారు. 2 పిల్లలు చదివించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కావున వీళ్ళ కుటుంబ పోషణకు 3 పూట్ల జరగడానికి దాతలైన మీరు ముందుకు వచ్చి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అందరూ ఆమె యొక్క పరిస్థితిని చూసి మంచానికి అంకితమైపోయిన ఆమె లక్ష్మీదేవి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగులేదు. కింద కనపరిచిన ఫోన్పే నంబర్కు దాతలు మీ వంతు ఆర్థిక సాయం అందించి ఆమె యొక్క మెడిసిన్స్కు, ఆమె యొక్క కుటుంబ పోషణకు మీ వంతు సహాయం చేయవలసిందిగా మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.